కూడా మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగోవాలని సిస్టర్ దినదినము ప్రార్థిస్తుంది. ఈ దినము సామెతలు 17:17 మరి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దురదాసల వాటి వాడు సహోదరుడుగా నుండును. మరి నిజమైన ప్రేమికుడు మరి నిజంగా మనల్ని కష్టాల్లో సుఖాల్లో మరి ప్రేమిస్తాడు, విడవడు ఎడబాయడు. అలాంటి స్నేహితుడు ఎవడంటే మరి మన యేసయ్య. కష్టాల్లో ఇరుకులో ఇబ్బందుల్లో విడవని ఎడబాయని దేవుడు. మనుషులైతే నిజంగా స్నేహంగా ఉన్నట్టు నటన చేస్తారు, కానీ అన్నీ ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు నిన్ను వాడుకుంటారు వారి అవసరాలకు. నీ డబ్బుని నిన్ను కూడా నువ్వు ఎప్పుడైతే సోలిపోతావో, ఎప్పుడైతే వ్యాధి బాధల్లో ఉంటావో, ఎప్పుడైతే నీ దగ్గర ధనం ఉండదో అప్పుడు నిన్ను ఆ స్నేహితులు, లోక స్నేహితులు విడిచిపెడతారు. అయితే నిజమైన స్నేహితుడు మన యేసయ్య మటుకు నిన్ను విడవాడు ఎడబాడు. ఏ స్థితిలో ఉన్నా నీ చేయి పట్టుకుని నడిపించే దేవుడు. అందుకే మరి దేవుడు అంటున్నాడు, మీరు నా పిల్లలు అంటున్నాడు. కాబట్టి ఆయన పిల్లలుగా మనం ఉండాలి. ఉన్నటప్పుడు ఏ కష్టాల్లో ఉన్నా విడిచిపెట్టాడు. అంతేకాదు ఇదంతా తిని నిన్ను తక్కువగా మాట్లాడతారు, నిన్ను హేళన చేస్తారు, నీ గురించి విరోధముగా మాట్లాడతారు. కాబట్టి లోక స్నేహము దేవునికి వైరము శత్రుత్వం అని కూడా వాక్యం చేస్తుంది. యోగు చూడంటే 4లో మరి యోగుకు ఉన్నది సమస్తానం పోతుంది. బిడ్డలు, పశువులు, పంట అన్నీ పోతాయి. పోయేటప్పుడు మరి బలహీనుడుగా ఉన్నప్పుడు కూడా యోగు యథార్థత వదలకుండా ప్రార్థించాడు. నువ్వే నా ధైర్యం అన్నాడు ఆయన. ఆయన్ని బట్టి ఆ ధైర్యాన్ని పొందుకుని జీవిస్తున్నప్పుడు మరి స్నేహితులు వస్తారు ధైర్యపరుస్తాడని మరి యోగు అనుకున్నాడు. అయితే ఆ స్నేహితులు యోగుని ధైర్యపరచలేదు, మరి సహనము గల మాటలు మాట్లాడలేదు, కానీ యోగుని దూషించారు. ఏమని? నువ్వే పాపం చేసావో అందుకని సమస్తానికి పోయింది, అందుకే నీకు ఈ వ్యాధి వచ్చిందని హేళన చేశారు. కానీ ఆ స్నేహితులు యోగుకి ఆదరణ ఇవ్వలేదు. అయితే దేవుడు ఆదరణకర్త, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు. ఆయన నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు మరి మరి కష్ట పరిస్థితుల్లో కూడా నిన్ను విడువాడు, విడబడి. ఈలోక స్నేహితులు కూడా చాలా కృతజ్ఞత గల వారు కూడా ఉన్నారండి. నిజమైన స్నేహితులు వ్యాధుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, దుఃఖంలో ఉన్నా మరి వారికి మనం ఏం చేయాలంటే విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మనం చెయ్యి అందించాలా, ఆదరించాలా. మరి వాళ్ళకి సహనము వాక్యాన్ని బోధించి వారికి సహనము కలిగించేటట్టు ప్రార్థించాలి. వీలైతే మనం రోగాలతో బాధపడుతున్న వారికి సహాయం చేయాలి. చాలామంది అంటారు, నువ్వు అలా చెయ్యొద్దమ్మా, అది తప్పంటే నా లైఫ్ నా ఇష్టం అంటారు. తప్పు చేస్తున్నావంటే ఊరుకోరు చాలామంది. నీ నీతి వింటే నేను బాగుపడినట్టే అంటారు. కానీ ఎందుకు చెప్తారు అంటే నిజమైన స్నేహితులు మరి నువ్వు గోతులో పడిపోతున్నావని బాధ కలిగి చెప్తారు. అది తప్పుడు దారి, తప్పుడు మార్గం, అది నీకు సరైనది కాదు అని. కానీ ఇది నచ్చవు. అయితే పగవాడు లెక్కలేని ముద్దులెట్టి నిన్ను తప్పుడు మార్గంలోకి నడిపిస్తాడు, గోతులో పడేస్తాడు, నిన్ను మోసం చేస్తాడు, నీ దగ్గర ఉన్నదంతా తింటాడు. నువ్వు పడిపోయినప్పుడు ఇంకో రాయేస్తాడు, కానీ చెయ్య ఇచ్చి నిన్ను పైకి లేపడు. అయితే నిజమైన స్నేహితుడు అయితే అలా కాదు. నువ్వు పడిపోయినప్పుడు బాధపడతాడు, నువ్వు విరిగి నలిగి మరి శ్రమల పాలైనప్పుడు, వ్యాధుల పాలైనప్పుడు మరి ఆయన చెయ్యి పట్టుకుని లేవతీసి నిన్ను ఆదరిస్తాడు. కాబట్టి మరి మనము దేవుణ్ణి చెయ్యి పట్టుకుని ఉందామండి. అందుకే నిజమైన స్నేహితుడు మరి ఏమంటుంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. మన ప్రేమించే దేవుడు మరి యేసయ్య. మరి యోహాను సువార్తలో మరి ఆయన అంటాడు, నిజమైన స్నేహితుడు మరి తన స్నేహితుడు కొరకు ప్రాణము పెట్టాను. ఎవరు పెట్టారు? మన కొరకు ప్రాణం యేసయ్య పెట్టాడు కదండి. మన పాప లోకంలో ఉడుకుతున్నప్పుడు, పాప భారంతో ఉన్నప్పుడు మన పాపాలు తీయడానికి ఆయన ప్రాణాన్ని పెట్టి మనం రక్షించాడు. కాబట్టి అలాంటి దేవుని పోలి ఉన్నాము మనము ఈ లోకంలో. మరి యథార్థవంతులు ఎవరో, నిజమైన స్నేహితులు ఎవరో, మోసగారులు ఎవరో గ్రహించి నిజమైన స్నేహితులతో నువ్వు పరిశుద్ధతో జీవించుతున్నటువంటి, పరిశుద్ధ సహవాసంతో ఉన్నటువంటి బిడ్డలతో నువ్వు స్నేహం చేస్తే నిన్ను దేవుని మార్గంలో నడిపిస్తారు. నీకు అన్ని ఆశీర్వాదాలే. దేవుడు నిన్ను ఆదరిస్తాడు, ఆదుకుంటాడు, విడవాడు, ఎడబాయడు. కాబట్టి ఆ రీతిగా మనం ఉందామండి. మోసకరమైన స్నేహితులతో మరి స్నేహం చేసి నీ సమస్తం పోగొట్టుకున్నాం. బిడ్డలను మోసం చేసావు, భార్యాభర్తలు మోసం చేసావు. కడకి దినాన్ని దుఃఖిస్తున్నాం. ఆ దుఃఖాన్ని దేవుడు చూస్తున్నాడు, నీకు ఆనందం ఇస్తున్నాడు. నువ్వు కన్నీటి వెతుకుతున్నావు, నీ కన్నీటిని ఆనందంగా మారుస్తున్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మీ అందరికీ వందనాలు. ఆమేన్.